నిర్మించబడుతుంది. సంఘం అభివృద్ధి చెందుతా ఉంది. మొట్టమొదట అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదలైంది సంఘం ఏర్పడడం అనేది. ఆ సంఘాన్ని మరి ఎవరు దాన్ని డెవలప్ చేస్తున్నారని చూసుకుంటే, మనం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇప్పుడు చూడం గాని సమయాన్ని బట్టి 47వ వచనం తర్వాత చూసుకుంటే, ప్రభువు వారందరినీ చేరుస్తా ఉండడం వల్ల సంఘం విస్తరించింది. సంఘం విస్తరించాలంటే ఎవరు పనిచేయాలి? ప్రభువే పనిచేయాలి. ప్రభు ఆత్మ మాత్రమే పని చేయాలన్నమాట. మరి మన మనం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ కేవలం మన బలం మీద, మన శక్తి మీద ఆధారపడితే అది ముందుకు కొనసాగదు. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో అప్పుడు మాత్రమే మరి సంఘం కట్టబడుతుంది. మనం ఒక్కొక్కళ్ళము చూసుకుంటే మనం ఎవరు బాగా కట్టినారంటే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు వాళ్ళు గుర్తొస్తారు. కానీ అపోస్తలుడైన